సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది. ఏఐ పుణ్యమా అని లేని దాన్ని కూడా సృష్టిస్తున్నారు. అయితే ఇందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీతో వస్తున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. సెలబ్రిటీలు ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా కొంతమంది మార్ఫింగ్ వీడియోలను చేస్తున్నారు. మొన్న రష్మిక, నేడు అది మెగాస్టార్ చిరంజీవిని కూడా వదలలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆయన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీల రూపంలో మార్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెబ్సైట్లలో పోస్టు చేశారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసేలా తయారు చేసిన ఈ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన ఇమేజ్ని దెబ్బతీసేలా చేసిన ఈ చర్యలపై తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన పేరును కేవలం కొన్ని నిమిషాల్లో డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మసకబారడం పట్ల అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి డీప్ ఫేక్ల దుష్ప్రభావం, ఆన్లైన్ భద్రతపై చర్చ మొదలైంది. సైబర్ నిపుణులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఏఐ సాయంతో వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి కంటెంట్ షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.